జ్ఞానేశ్వరి 2-2.5 సంవత్సరాలు ఉన్న పాప ఈ రోజుకి తప్పిపోయి 10 రోజులు అవుతుంది. అయినా సరే ఈ కేసులో కూడా ఇప్పటి వరకు ఎలాంటి కూడా సంఘటన కూడా చోటు చేసుకోలేదు. కానీ జరిగిన కొన్ని సోషల్ మీడియాలో అనేక ఉదంతాలుగా దారితీస్తుంది. ఎందుకంటే కొంతమంది కూడా ఏదో సోషల్ మీడియాలో అక్కడ కొండచిలో మింగేసిందని, అలాగే కొన్ని బోరుబావులో పడేశారని దీని వెనకాల అష్టం తల్లిదండ్రులు ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో న్యూస్ తలచాలు చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చి న్యూస్ని ఎలా చూస్తారని కూడా జిల్లా ఎస్పీ కూడా దాన్ని ఖండించారు. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ పరిశీలన పూర్తిగా పరిశీలించి కూడా జిల్లా బాధిత కుటుంబాన్ని కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా, ఎట్టి పరిస్థితుల్లో మీ పాపను తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా పరిశీలించి ప్రాంతాన్ని పరిశీలించి వాళ్ళు ఏంటి ఎలా జరిగింది, యానిమల్ ట్రాపింగ్ జరిగిందా లేకపోతే ఏంటని కూడా ఆయన కొనలో చూస్తున్నారు. కానీ వాస్తవానికి సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కానీ కరెక్ట్ కాదు. కానీ ప్రేక్షకులు కూడా గమనించాలి. కానీ కుటుంబ సభ్యుల ఆవేదన కూడా మీరు చూడాలి. ఒకసారి సోషల్ మీడియాలో వచ్చే ఉదంతాలకి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కదా, దానివల్ల మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే సార్, జంతువులు ఎట్టుకెళ్ళిపోయినది ఆ కోణంలో కూడా డిపార్ట్మెంట్ వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ సైడ్ నుంచి అయితే ఎటువంటి ఆచూకీ రాలేదు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ వీడియోస్ సార్, ఫేక్ న్యూస్. పాప అక్కడ ఉందని ఎక్కడ ఉందని బోర్ బావులో పడిసేసారు, వాళ్ళకి అప్ చెప్పేశారు, వీళ్ళకి అప్ చెప్పేశారు. లేదంటే పాప తల్లిదండ్రులు ఏదో చేసేసారు, చంపేసి ఉంటారు, అమ్మేసుకొని ఉంటారు, ఏదేదో పెడుతున్నారు సార్. ఒకవేళ మీరన్నట్టుగానే మేమేదో చేసేసి ఉంటే ఇంత ఇన్వెస్టిగేషన్ లో, ఇంత ఎంక్వైరీలో పాటికి మేము తెలిసిపోదు. ఇన్ని రోజులు దాగోము కదా, పాటికి వాళ్ళకి మేము తెలిసిపోతాం. దాగోలేదంటే దాని అర్థం మీరే చేసుకోవాలి. లేదు పాప తల్లి ఆడట్లేదు, కెమెరా ముందు అంత ధైర్యంగా మాట్లాడుతుంది, అంత జడ్జగా మాట్లాడుతుందంటే, నేను కెమెరా ముందు ఏడాలంటే ఇంక నాకు ఓపిక లేదు. ఈ 10 రోజుల నుంచి నేను ఎలా ఉన్నానో ఏంటి అనేది ఒక నా దానికే తెలుసు, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి, లేదంటే నా చుట్టుపక్కల ఉన్న వచ్చి నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఏడాలి అంటే నా హెల్త్ పరంగా నేను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటికాడ చూసుకోవాలి, మీడియాకి సమాధానం చెప్పాలి, ఎవరైనా పై ఆఫీసర్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇంతలో ఇంకా నేను ఏడాలంటే ఇప్పటికే నా ఓపిక ఇంకా తగ్గిపోతుంది. అలా కాదమ్మా, ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో అయితే మీ భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. దానివల్ల మనస్పర్ధలు వచ్చే వాళ్ళ పాపను పట్టించుకోలేదని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో విషయంలో అంటే గొడవలు ఎప్పుడూ లేదు సార్. ఈ పెళ్ళైన కాంచి ఈ 4 సంవత్సరాలు ఒక్కరోజు తను నన్ను కొట్టాడు, తను నేను తిట్టాడు అన్న విషయం అయితే లేదు. తప్పుడు ప్రచారాలు అయితే మెయిన్ వద్దు సరే. ఒకవేళ ఎవరైనా వచ్చేలా ఉంటే ఇక్కడికి వచ్చి నా పరిస్థితిని ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అన్న దాన్ని ఆలోచించి ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే బాగుంటుంది సార్. అంతే భార్య భర్తలు గొడవలు ఆడుకున్న మధ్యలో పిల్లల్ని ఏం చేస్తాం సార్? పిల్లల్ని ఏమైనా చేసేసుకునే పాటికి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పటికీ కూడా ఇంత ధైర్యంగా ఉన్నామంటే ప్రభుత్వం మాకు ఇచ్చే సపోర్ట్ సార్. ఎన్ఎల్ దివ్య గారు వచ్చి సపోర్ట్ చేశారు, ఎస్పీ గారు వచ్చి సపోర్ట్ చేశారు, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫుల్ సపోర్ట్ మాకు ఉంది సార్. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇప్పటికీ కూడా ఇంత ధైర్యంగా మా అమ్మాయి మాకు వస్తుందన్న ఆశతో ఉన్నాం సార్. ఉన్న ఆశను కూడా నిరాశలు చెయ్యొద్దు. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఈ రోజు వచ్చి పరిశీలించారు కదా, మీ కుటుంబంగా పరామర్శించారు. ఆయన ఏం చెప్పారు మీకు? ఆయన ఏం హామీ ఇచ్చారు? ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే చెప్పండి అమ్మా, మేము చర్యలు గట్టిగా తీసుకుంటాం. ఇప్పటికీ ఇంకా మీరు పాప దొరికినంత వరకు కూడా మేము అలా స్పీడప్ చేస్తూనే ఉంటాం. లేదా మీకు ఏదైనా అనుమానంగా ఉన్నా, ఇదే జరిగి ఉంటుందని మీకు ఏమైనా అనిపించినా మాకు చెప్పండి అమ్మా అని ధైర్యం చెప్పారు. భయపడకండి అమ్మా, మీ పాపని మీకు అప్పచెప్తాము అని ధైర్యం చెప్పారు సార్. మరి నేను ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక రకమంది కొంతమంది కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. తల్లి ఏదో చేసింది, తండ్రి ఏదో చేశారు, వాళ్ళు కావాలని అంతా క్రియేట్ చేస్తున్నారు అన్న ఒక అదే ఉతందాలు కూడా. దీని వరకు మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే సార్, ఈ కామెంట్స్ అన్ని పెట్టడం దేనికంటే నేను కెమెరా ముందు ఏడట్లేదండి సార్. కెమెరా ముందు నేను ఏడ్చినా మీకు సమాధానం చెప్పినా సార్, ఒకలా ఇద్దరే నేను సమాధానం చెప్పడానికి. అందులో నేను ఏడాలంట పోనీ వాళ్ళన్నట్టుగా నేను ఏడ్చేస్తాను సార్, ఏడుస్తాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నాకు పాపని నాకు అప్పచెప్తే మీరు అన్నట్టుగా నేను ఏడుస్తాను, నేను అన్నట్టుగా మా పాపని మాకు అప్పచెప్పియండి. అప్పుడు ముఖ్యంగా ఈ రోజు రాత్రి అయితే అమావాస్య గడిచింది కదా, ఈ రోజు ఉదయం అమావాస్య వెళ్ళిపోయింది. అని ఈ అమావాస్య కూడా దృష్టిలో పెట్టుకుని మంచి అదే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి వచ్చే అంటే పవర్ఫుల్ అమావాస్య అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. దీన్ని ఏంటంటే వాళ్ళ పాప అంటే అమావాస్య కోసం ఏమైనా బలి ఇవ్వడం కోసం ఏమైనా అపహరించారని అనుకోవచ్చా?
ఏమో సార్ కొనలో ఆలోచిస్తే నాకు ఏం తెలీదు. అలాంటి మేము ఎప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు అంత తెలిసిన వాళ్ళు అలా జరుగుతాయని కూడా మాకు తెలియదు సార్. ఒకవేళ జరిగితే నిజంగా మీరు అనుకున్నట్టు ఎవరో కిడ్నాప్ చేసి అనుకుందాం, అంటే మధ్యాహ్నం మీరు ఇలా టైంలో అది 11-11:30 అంటున్నారు. ఆ టైంలో ఇక్కడ తోటల చుట్టుపక్కల రైతులు ఉంటారు, వాళ్ళు మీ కూడా పని చేస్తున్నారు, మీ హస్బెండ్ కానీ మీ బంధువులు కానీ ఇక్కడే ఉన్నారు తోటలో. అటువంటి టైంలో కిడ్నాప్ ఎలా జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? ఏమో సరే అది ఆలోచించుకుంటేనే మాకే అసలు బుర్ర పని చేయలేదు ఏం జరుగుంటది అనేది. కానీ తెలియదు సార్. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయి అక్కడ వాళ్ళకి ఎలా కనిపించిందో తెలియదు. ఎక్కడ కనిపించింది? తోట పించింగ్ దగ్గర సార్, కొండవారిని. ఒకవేళ పెంచిన దగ్గర కనపడింది అనుకుందాం, ఒక చిన్న 2.5 ఏళ్ళ పాప అక్కడ వరకు ఎలా అంటే మనమే నడలేము కదా, ఆ పాప ఎలా నడవగలుగుతుంది అనుకుంటున్నారు? ఎక్కడ ఆ అమ్మాయి అయితే అక్కడ వరకు వెళ్ళదు సార్. ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచినా సరే అమ్మాయి నడలేదు. మనం నడడానికి మాక్సిమం పావు గంట లేదా 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఆ అమ్మాయి ఆ పావు గంటలోనే నడిచిపోయింది. మళ్ళీ అతను వెళ్ళి వేరొక అతనితో చెప్పడం, మళ్ళీ అతను వచ్చి అతను అక్కడ చూడడం, కనిపించకపోవడం. ఇది ముఖ్యంగా పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే బయట కూడా అంటే కొండ చెరువులు అంటే ఏరియాలో కూడా రైతులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు కూడా ఎక్కువ కొండ చెరువులు ఎక్కువ సంచరిస్తున్నాయండి, దానివల్ల కూడా కొండ చెరువు కూడా ఎక్కువ ఎత్తుకెళ్ళిపోయిందేమో, మింగేసిందేమో అని చెప్పి కొంతమంది రైతులు కూడా చెప్పడం జరిగింది. పట్టుకెళ్ళిపోయింటే కుక్క ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేయాలి సార్. ఆ రోజే కొండ చెలవలు ఏమైనా పట్టుకెళ్ళిపోయి ఉంటే వెంటనే కుక్క ఇంటికి రావాలి. కొండ చెలవలు రావాలంటే మా తోటలో ఎక్కడ లేదు సార్. మేము చేసిన ప్రయత్నానికి అమ్మాయి అంత దూరంలో అని తెలదు సార్. ఎప్పుడైతే ఇలా తెలిసిందో మాకు ఊళ్ళో వాళ్ళు మేము మొత్తం దాదాపుగా 100 మంది పైన వెతికాం సార్. అంత టైంలో కొండ చెలవలు ఎలా తినేస్తాయి సార్? అప్పుడు ఫించింగ్ దగ్గర ఎక్కడైతే కనపడిందని చెప్పారో ఆ వ్యక్తి ఎవరమ్మా? ఊళ్ళో క్యాన్సర్ ఆయన మాకు తెలియదు. తెలియని వ్యక్తి ఎలా చెప్పారు? ఊర్లో ఆయన సార్. ఆయన ఎవరో నాకు ఆ తెలియదు. వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ తోటలో గిడిపెక్కలు అంటే తోట అయిందా లేదా? పుల్లలు ఏరుకోవడానికి వచ్చారని సార్. అతను వెళ్ళిపోతుంటే పాప అక్కడ నుంచొని ఏడుస్తూ ఉన్నాను సార్. కొంతమంది ఆ పాపను ఎత్తుకొని తీసుకొస్తుంటే కుక్క కూడా అడ్డుపడిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా. వెళ్ళాడంట సార్. దగ్గరికి వెళ్తే కుక్క అరడంతో అతను వెళ్ళిపోయి వేరొక అన్నికి చెప్పారంట. మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు సార్. మేము చూడలేదు కాబట్టి మనం అనడానికి సరిపోలేము. ఓకే. ఇది పరిస్థితి. ఎందుకంటే పాప కూడా ఏ కోణంలో చూసినా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉందని అయితే చెప్తున్నారు. కానీ కిడ్నాప్ అయితే పాపని ఖచ్చితంగా కిడ్నాప్ చేసే ఉంటారని చెప్పేసి ఆమె తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు జిల్లా ఎస్పీ వచ్చి పూర్తిగా సమాచారం అంటే వాళ్ళకి భరోసా కల్పించారు. ఏం కాదమ్మా, మీ పాప మేము తిరిగి అప్పచెప్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కేసు చూడాలి ఎంతవరకు వస్తుందని. ఇది తాజా పరిస్థితి. ఓకే, చూడు.